సంక్రాంతి పండుగకు వస్తున్న మూవీ పరంపరలో ఇది మూడవ సినిమా. రవితేజ నటించిన మూవీస్ వరుసగా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో కొత్తగా క్లాస్ టచ్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్తో భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వచ్చాడు. మరి ఈ మూవీ అయినా రవితేజ కెరీర్కు బూస్ట్ని ఇస్తుందా అనేది మన రివ్యూలో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే అప్పుడెప్పుడో 90స్లో పెళ్ళం ఊరెళ్తే అనే ఒక మూవీ వచ్చింది. ఇది మొగుడు ఊరెళ్తే జరిగే స్టోరీ అన్నమాట. కథ విషయానికి వస్తే హీరో రవితేజకు ఒక వైన్స్ ప్రొడక్ట్ కంపెనీ ఉంటుంది. దాంట్లో బాగా రీసెర్చ్ చేసి అనార్కలి అనే కొత్త రకం బ్రాండు సృష్టిస్తాడు. దాన్ని స్పెయిన్లో ఉన్న ఆశిక రంగనాథుడు కలిసి ఆమె కంపెనీతో టైఅప్ అయ్యి ప్రమోట్ చేయాలి అన్న కాన్సెప్ట్తో స్పెయిన్కి వెళ్తే రవితేజ ఆశిక అందానికి ఆకర్షితుడై అతనిలో ఉన్న ఆత్మారాముడి ప్రబోధానుసారం ఆశికతో ఒక రాత్రి అనుకోకుండా ఫిజికల్గా కలిసి హ్యాంగ్ అవుట్ అవుతాడు. ఇదంతా ఆశిక లైట్గా తీసుకున్న ఇండియాకు వచ్చిన రవితేజకు విపరీతమైన పాజిటివ్నెస్ గల తన భార్యకు తెలిస్తే ఏమవుతుందో అన్న కంగారుతో ఉంటాడు. ఇదిలా ఉండగా తన బిజినెస్ పని మీద ఇండియాకు వచ్చిన ఆశిక రాకతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి అనేది మూవీ ప్లాట్. మూవీ చూశాక నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. రవితేజ కొత్తగా ట్రై చేసిన కథలో కొత్తదనం లేకపోవడంతో దర్శకుడు కిషోర్ తిరుమల నేను శైలజ, చిత్రలహరి లాంటి మూవీస్తో కాన్ఫ్లిక్ట్ బలంగా ఉండి ఆడియన్స్ను ఎమోషనల్గా హుక్ చేస్తుంది. ఇందులో అలాంటి సీన్లు ఒక్కట్లేవు. ఇద్దరి మధ్య నలిగే హస్బెండ్ పాత్రను కానీ, పాజిటివ్ పిల్లల పాత్రను, అటు ఆశిక పాత్రను చాలా రొటీన్గా తీర్చిదిద్దాడు. ఎక్కడ మనకు రవితేజ పాత్ర పట్ల సింపతి రాదు. అలాగే మిగతా క్యారెక్టర్ల పైన ఒక్క పాయింట్ను అనుకుని ఈ పాయింట్కు ఇప్పుడు మార్కెట్లో స్పేస్ ఉంది అని దాని చుట్టూ ర్యాండమ్ సీన్స్ అల్లుకున్నట్లు అనిపిస్తుంది తప్ప ఎక్కడ ఆడియన్స్ను ఎమోషనల్గా కన్విన్స్ చేసినట్లుగా కథ ఒక ఫ్లోలో వెళ్తున్నట్లు అనిపించదు. ఎంతసేపు రవితేజ ఆ సమస్యలోంచి ఎలా బయటపడతాడు, అది ఎంత కామెడీగా తీద్దాం, అందులో వచ్చి కామెడీ జనరేట్ ఎలా అవుతుందని ఆలోచించారు తప్ప అక్కడ కామెడీ వర్క్ అవ్వకపోగా చిరాగ్గా అనిపించింది. ఆఖరికి జనరేటర్లో చక్కెర పోసే సీన్ కూడా. ఇక యాక్టింగ్ వైజ్ రవితేజ సెటిల్డ్గా బాగా నటించాడు. ఆశిక రంగనాథ్ కానీ, డింపుల్ అయత్ కానీ పెద్దగా ఆ పాత్రలకు సెట్ అవ్వలేదు. ఇంకా బెటర్ ఆప్షన్ ట్రై చేయాల్సింది. సత్య కామెడీ కొన్ని చోట్ల వర్క్ అయింది, కొన్ని చోట్ల నవ్వు రాలేదు. వెన్నెల కిషోర్కు అలవాటైన పాత్రే. కమెడియన్ సునీల్ మాత్రం కొత్త జోష్ కనిపించింది. తారక్ పొన్నప్ప పోషించిన పాత్ర అయితే అది విలన్ కాదు, గెస్ట్ రోల్ కాదు, అనవసరంగా వచ్చి వెళ్ళిపోయే పాత్ర. మురళీధర్ గౌడ్ పోషించిన సైకాలజిస్ట్ పాత్ర ప్రతి సన్నివేశంలోనూ దూరిపోతాడు. ఎందుకో అర్థం కాదు. టెక్నికల్గా డైరెక్షన్ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లేలో లోపాలు ఉన్నాయి. ఫోటోగ్రఫీ బాగానే ఉంది. బీమ్స్ అందించిన పాటలు పర్లేదు. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.